नाज़रीन आदाब, तेलंगाना फ्रंटलाइन न्यूज़ में आप सभी का खैर मक़दम है। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। स्पेशल ऑपरेशन टीम शमशाबाद और माधापुर पुलिस ने 4 हेरोइन फरोश को गिरफ्तार करते हुए इनके कब्जे से 1 किलोग्राम हेरोइन मंशियात और 4 स्मार्टफोन्स को बरामद कर लिए। जी नाज़रीन, तफसीलात के मुताबिक ज़राए से मिली मुसद्दक़ा इत्तला पर कार्रवाई करते हुए स्पेशल ऑपरेशन टीम शमशाबाद की टीम और माधापुर पुलिस ने तेलंगाना एंटी नारकोटिक ब्यूरो की मदद से 4 मंशियात फरोशों को माधापुर पुलिस स्टेशन हुदूद के तहत शिल्पाराम के करीब से गिरफ्तार किया और इनके कब्जे से 1 किलोग्राम हेरोइन, 4 पैकेटों पर 250 ग्राम पर मुश्तमिल और 4 स्मार्टफोन को बरामद कर लिया, जिसकी जुमला मालियाती रकम 7 करोड़ रुपये बताई जा रही है। आइए जानते हैं इस खुसूस में मज़ीद तफसीलात। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद आमिर अली की यह खास रिपोर्ट। इसी तरह की मज़ीद ताज़ा तरीन सूरत हाल से वाकिफ रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करना ना भूलें। చూసుకుంటే ఒక 1 kg ఆఫ్ హెరోయిన్ సీజ్ చేశారు. ద రీజన్ ఇది ఇంపార్టెంట్ ఈజ్ ఇన్ రీసెంట్ టైమ్స్ మనకి ఇలాగా 1 kg ఆఫ్ ప్యూర్ హెరోయిన్ ఎక్కడ ఎక్కువ దొరకలేదు. So this is a big catch because it is worth almost pure heroin is worth, of course adi quality meeda depend avutadi, but somewhere around 7 to 8 crores worth untadi adi. And if manaki dindi purity, of course ippudu telvadu adi FSL pothe gaani telustadi, but it might be worth more also. So deentlo 4 persons arrest cheyadam jarigindi. One of the main persons is Nemichand Bhatia, and then ఆయనతో పాటు నర్పట్ సింగ్, అజయ్ భాటి అండ్ హరీష్ సిర్వి. సో దీంట్లో బేసికలీ ఏం జరుగుతుందంటే సంతోష్ ఆచార్య అని ప్రెజెంట్లీ ఈ పర్సన్ రాజస్థాన్లో జోధ్పూర్లో జైల్లో ఉన్నారు అని తెలిసింది. సో ఆయన వన్ ఆఫ్ ద మెయిన్ సప్లయర్స్ ఆఫ్ హెరోయిన్. హెరోయిన్ మీ అందరికీ ఐడియా ఉంటుంది కొంచెం, దట్ మోస్ట్ ఆఫ్ ద హెరోయిన్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంట్రీ. అన్లైక్ గాంజా కానీ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అంటే ప్రొడ్యూస్ కాదు, అక్రాస్ ద బార్డర్ నుంచి వస్తుంది హెరోయిన్. అండ్ అక్కడ నుంచి రాజస్థాన్ నుంచి ఈయన ఆచార్య వేరియస్ సోర్సెస్కి సప్లై చేస్తూ ఉంటాడు. సో ఈయన ఈ 1 kg హెరోయిన్ ఈయన నేమిచంద్ దగ్గర పెట్టి ఉంటాడు ఫర్ సేఫ్టీ కోసం ఈయన దగ్గర పెట్టాడు. బట్ ఈ మధ్య ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిపోయాడు. సో ఈ నేమిచంద్ దానికి డిస్పోజ్ చేయడం, అమ్మడం, దాంట్లో ఏదో అర్న్ చేసుకోవచ్చు అని చూసి ఇక్కడ వాళ్ళ రిలేటివ్ ఇక్కడ అజయ్ భాటి అని ఉంటాడు, ఆయనకి తెలిసిన వాళ్ళు ఇంకొక హరీష్ సిర్వి ఉంటారు. వాళ్ళ ద్వారా ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ లోకల్ ఏరియాస్లో అమ్మడాన్ని చూస్తాడు. సో ఆయన రాజస్థాన్ నుంచి ఫ్లైట్లో వస్తాడు అండ్ ఈయన నర్పట్ సింగ్ అని మనిషికి ఆ హెరోయిన్ ఇస్తాడు, ఆయన బస్లో తీసుకొస్తాడు ఇక్కడ. సో ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ దానికి ఐదర్ మిక్స్ చేసి ఆర్ ప్యూర్ ఫామ్లో స్మాలర్ క్వాంటిటీలో దానికి ఫర్దర్ దానికి డిస్ట్రిబ్యూట్ చేయడం అని ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఎక్కువ మన సీజర్స్ ఆర్ గాంజా ఓరియంటెడ్ సీజర్స్ ఎక్కువ ఉంటాయి.